Hi everyone, welcome to English Grammar. Today we are going to discuss direct and indirect speech. Direct and indirect speech. To change the direct speech to indirect speech, ఇక్కడ మనం ఇంతకుముందు క్లాస్లో టెన్సెస్ నేర్చుకున్నాం. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అలాగే ఎవ్రీ సెంటెన్స్ డివైడ్ ఇంటూ 4 పార్ట్స్. దాని ప్రకారంగా డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ వాళ్ళకి ఏ విధంగా మారుస్తామో సింపుల్ సెంటెన్స్ ఈజీగా నేర్చుకుందాం. ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండెఫినిటివ్ టు పాస్ట్ ఇండెఫినిటివ్లో మారుస్తున్నాను ఈ సెంటెన్స్ని. ఇక్కడ చిన్న సెంటెన్స్, స్మాల్ సెంటెన్స్. ద టీచర్ సెడ్ ద బాయ్ ఈజ్ లేజీ. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉందని మనం ఎలా గుర్తుపెడతాం? ఫస్ట్ చెప్పండి. ద టీచర్స్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న దాంట్లో ఈజ్ ఉంటే అది ప్రజెంట్ టెన్స్ ఐడెంటిఫై చెప్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకుంటానని చెప్తాను. ద బాయ్ ఈజ్ లేజీ. ఇప్పుడు మనం ఈ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి అంటే ఫస్ట్ ఉన్నటువంటి సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. ద టీచర్ సెడ్. ఇన్వర్టెడ్ కామాస్ని రిమూవ్ చేసేటప్పుడు ఈ రెండు సెంటెన్సెస్ మధ్యలో దట్ అనేది వస్తుంది. ద టీచర్ సెడ్ దట్ ద బాయ్, ఇది ప్రజెంట్ టెన్స్లో ఉందా కనుక మనం పాస్ట్ టెన్స్లోకి వెళ్తున్నాం కనుక ఏమండి, వాజ్ లేజీ. ద టీచర్ సెడ్, ఉపాధ్యాయుడు చెప్పాడు ఏమని, ద బాయ్ వాజ్ లేజీ అని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాడు. డైరెక్ట్ స్పీచ్ అంటే ద టీచర్ సెడ్ ద బాయ్ ఈజ్ లేజీ, ఇన్వర్టెడ్ కామర్స్లో చెప్పాం. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లోకి. ఇది దేంట్లో నేర్చుకున్నామండి? ప్రజెంట్ ఇండెఫినిట్ నుంచి పాస్ట్ టెన్స్లోకి మార్చాం. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న దానిని పాస్ట్ కంటిన్యూస్లోకి ఎలా చేంజ్ చేస్తాము అనేది గుర్తుపెట్టుకోండి. ద టీచర్ సెడ్, సేమ్ సెంటెన్స్ని కంటిన్యూ చేస్తాం 3 దాంట్లో. ద టీచర్ సెడ్ ఇన్వర్టెడ్ కామర్స్ ద బాయ్ ఈజ్ రీడింగ్. రీడ్ ప్లసింగ్ రీడింగ్ కంటిన్యూ టెన్స్ అని ఐడెంటిఫై చేస్తున్నాం దీంట్లో. సో ఈ సెంటెన్స్ ఉన్నదన్నట్టుగా ఇన్వర్టెడ్ కామర్స్ బిఫోర్ ఉన్నదన్నట్టుగా రాయండి. కంజంక్షన్, దట్ అనే కంజంక్షన్ వస్తుంది. దట్ ద బాయ్ ఈజ్ అలా దీనిగా మారాలి, వాజ్ రీడింగ్. ఏం చేంజ్ లేదు, ఈజ్ వాజ్గా మార్చాము, ఇన్వర్టెడ్ కామర్స్ తీసి దట్ పెట్టాము అంతేనండి. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి. ద టీచర్ సెడ్, ఇది సేమ్ సెంటెన్స్. ద బాయ్ పర్ఫెక్ట్ అన్నాడు కనుక హ్యాజ్ డన్ హిజ్ హోంవర్క్ అని చెప్తున్నాం. హ్యాజ్ ఉంటే పర్ఫెక్ట్, యాజ్ ఇట్ ఈజ్ సెంటెన్స్, కంజంక్షన్ దట్ వస్తుంది. ద బాయ్ హ్యాజ్ అలా దీనిగా మారుతుంది, హ్యాడ్ డన్ హిజ్ హోంవర్క్. ఓకే. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టు ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇక్కడ ఒక అదే సెంటెన్స్. ద టీచర్ సెడ్ ఇన్వర్టెడ్ కామర్స్లో ద బాయ్ హ్యాజ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ ఏ లాంగ్ టైం. చాలా సేపు నుంచున్నాడు అంట అతను. ఇక్కడ ఏం చెప్పుకుంటాం? ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసేటప్పుడు ఏమొస్తుంది? దట్ ద టీచర్ సెడ్ ద బాయ్. ఇక్కడ హ్యాజ్ బీన్ అల్లా హ్యాడ్ బీన్, వెయిటింగ్ వెయిటింగ్ అని ఉంటుంది. దేర్ హియర్ అల్లా ఇక్కడ దేర్గా మారుతుంది. కొన్ని కండిషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో అవి చెప్తాను మీకు. ఫర్ ఏ లాంగ్ టైం. సో ఇన్ దిస్ సెషన్ యు లెర్న్ ప్రజెంట్ నుంచి పాస్ట్లో ఉన్నదానికి మార్చాము, ప్రజెంట్ కంటిన్యూస్ నుంచి ఫాస్ట్ కంటిన్యూస్కి, అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్లో మార్చాము, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నుంచి ఫాస్ట్ పర్ఫెక్ట్లో మార్చాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ like it.